విద్యా దీవెన 2024 సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఫీ రియంబర్స్మెంట్ పాత బకాయిలు అంటే లాస్ట్ ఇయర్ సంబంధించి ఫీజు ఏదైతే ఉందో అది అండ్ ఈ ఇయర్కి సంబంధించి కంప్లీట్ ఫీజు గవర్నమెంట్ కాలేజీలకు వేస్తుందా వేయదా అని చాలామందికి డౌట్గా ఉంది. ఓకే, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇకపోతే ఫీ రియంబర్స్మెంట్ అందరికీ పూర్తిగా వేస్తారా అనే విషయానికి వచ్చినట్లయితే మ్యాక్సిమం ఏవైతే ఆ పాత ఫీజు బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా ఇప్పుడు మీరు చదువుతున్నటువంటి ఫీ ఏదైతే ఉందో అదంతా కూడా మ్యాక్సిమం గవర్నమెంటే వేస్తుంది. ఓకేనా. సో దీనికి సంబంధించి మొన్న రివ్యూ మీటింగ్ కూడా జరిగింది. బట్ ఎటువంటి డెసిషన్ తీసుకున్నారు అనేది ఇంకా ప్రకటించలేదు. మేబీ మనకి మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ పెట్టి దానికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం అనేది ఉందైతే మనకి దీనికి సంబంధించి మ్యాక్సిమం ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ మీకున్న డౌట్స్ అన్నీ కూడా మనకి ఒక 1 మంత్లోగా ఏదైనా ఒక అప్డేట్ అనేది వస్తుంది. ఓకేనా. సో మా రివ్యూ మీటింగ్ ఆల్రెడీ జరిగింది. సో మేబీ దీనికి సంబంధించి డెసిషన్ కూడా తీసుకున్నారు. బట్ గవర్నమెంట్ దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ డిక్లేర్ చేయలేదు. మేబీ క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి చర్చించి మనకి డెసిషన్ తీసుకునే అవకాశం అనేది ఉందన్నమాట. సో అప్పుడు మనకి ఫుల్ ఫీ వేస్తారా లేదా అనేది తెలుస్తుంది. సో మ్యాక్సిమం అయితే మొత్తం ఫీజు గవర్నమెంటే వేసే అవకాశాలే 100కి 99% అయితే ఉన్నాయి. ఓకేనా. సో మ్యాక్సిమం మీ మొత్తం ఫీజు కూడా గవర్నమెంటే పే చేసే అవకాశాలే ఉన్నాయి. ఓకేనా. సో దీనికి సంబంధించి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా మీ వరకు ఇన్ఫామ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.